నుంచి చంద్రబాబు నాయుడు గారితో ఒప్పించో లేకపోతే వేరే రకంగా మీరు అనుకున్నది సాధించుకునే విధంగా ఆ ప్లాట్ఫామ్ అయితే దొరుకుతుందా ఈ ఎన్నికల్లో? సార్ ఇది నేను పవన్ కళ్యాణ్ గారికి నేనే సన్నిహితం కాదండి. నేను పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి సన్నిహితం. ఎవరైనా కాపులు బీసీ అంటే ఆయనతో మీరు మాట్లాడి ఆ చనువు ఉంది కదా సార్, మీరు మళ్ళీ మాట్లాడాలంటే మాట్లాడగలరు కదా. చనువు ఉందండి, ఉన్నా కూడా దాదాపు ఐ థింక్ 12 to 14 months అయ్యి నేను వాళ్ళు కానీ ఆయన కానీ వాళ్ళ పార్టీ మనుషులు కానీ నాకు నేను వన్ సైడెడ్ గా ఆ పార్టీ కోసం, ఎందుకంటే పేద కులాల నుంచి వచ్చిన పార్టీలు నిలబడాలా. ప్రజారాజ్యంలో చంద్రయ్య గారు కూడా ఎట్లాగే చేశారు. ఆయన మనిషి అయితే నేడని రాష్ట్రం అంతా ఆయన చెప్పించిన ఏకైక వ్యక్తి. ఆయన తిరుపతి ఇంటి ఇన్ఛార్జిని, స్టేట్ సెక్రటరీని, టూర్ కమిటీ మెంబర్ని, ఆయనతో పాటు కష్ట నష్టాలు బాధలు అన్ని కలిసి పంచుకొని వెళ్ళారు. అదే విధంగా ఇదే పేద కులాల నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చారు. మనం అండగా నిలబడాలని నేను ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి నా వంతుగా నేను సహకరిస్తున్నాను. టీడీపీను వైసీపీ పార్టీ వాళ్ళు నాకు స్నేహితులు కాదు, శత్రువులు కాదు. మీరు మాకు రావాల్సిన మీరు తీసేసుకుంటున్నారు. మాకే కాదు, బీసీ 45% ఉందన్నారు. రాష్ట్ర జనాభాలో వాళ్ళకి రావాల్సిన స్థానాలు ఎన్ని? దగ్గర 60-70 పైన రావాలి. వస్తున్నాయా బీసీలకి? కాంగ్రెస్ వైసీపీ కానీ టీడీపీ కానీ అడుగుతున్నారు, రెడ్ల కానీ కొమ్మం కానీ అడుగుతున్నారు. ఈ బీసీ కులస్తులు వాళ్ళని అడగరు, మా మీద పడి ఏడుస్తారు, కాపుల మీద పడి ఏడుస్తారు, కాపులు తిట్టుకుంటారు. కాపులకు రాజ్యాంగాలు కావాలంట, వీళ్ళు కాపులు మీటింగ్లు పెట్టేస్తున్నారు, వీళ్ళ టికెట్లు ఎక్కువ ఇవ్వాలంట, సీఎం పోస్ట్ ఇవ్వాలంటారు. మేమెవరో అయ్యా, మీతో పాటు పల్లకి వచ్చే బోయిలు మేమేం తిన్నాం? ఏ ప్రభుత్వాల్లో ఎవరు దోచుకున్నాం? మేము ఈ సొమ్యం తిన్నాము. మా రిజర్వేషన్ కూడా మీరే తీసుకున్నాం కదా 70 ఏళ్ళ నుంచి. మాకు రద్దు చేయడం అది కూడా మీరే పొందుతున్నారు కదా. మేము కలుపుకొని సామాజిక నాయకుడు చిరంజీవి గారిని కలుపుకొని 110 స్థానాలు బీసీకి ఇస్తే వారికి ఇస్తే ఇలాంటి ఒక్క లీడర్ మాకు మద్దతు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం చెప్పి కష్టపడుతుంటే ఒక్క బీసీఎస్సీ నాయకుడు కూడా మీతో ఉన్నారని చెప్పాను. అటు కమ్మారెడ్డిలో మమ్మల్ని చంపుతున్నారు, పొడుస్తున్నారు, మీరేమో మాతో ఉండరు. ఇంక పేదకుల రాజ్యాధికారం ఎక్కడ సాధిస్తాం? అది మేము మొన్న గుంటూరులో మీ వాట్సాప్ కి నేను ఆ విజువల్స్ పంపించాను సార్. ఎందుకు ఆ మాట మన డిబేట్ లో ఆ విజువల్స్ వేయమని మిమ్మల్ని ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నాను? నేను ఆ మీటింగ్ వచ్చిన మేము నా ధనమన ప్రాణాలు పెట్టినంతా కూడా పవన్ కళ్యాణ్ మీ అందరికి తెలుసు. ఇప్పుడు అధికార ప్రతినిధులు ఇప్పుడు వచ్చారు ఆ పార్టీ. పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ దగ్గర నుంచి వైసీపీ నుంచి ఎన్ని సంవత్సరాలు డిఫెండ్ చేశారంటే మీ మీడియాలో అమ్ముడు పోయాడంటే, ఆయన చులకనంగా మాట్లాడితే ఎన్నిసార్లు ఎవరి కోసం అర్థం పడ్డారు. ఆ జనసేనలో ఆ మీటింగ్ వచ్చి టీడీపీ పార్టీ వాళ్ళ గైడ్ లైన్స్ లో వీళ్ళు జనసేనకి ఎక్కువ టికెట్లు ఇవ్వాలా, పవర్ షేరింగ్ కావాలని అడుగుతున్నారు, మాకు అడ్డం పడుతున్నారని కమ్మ సామాజిక వర్గం టీడీపీ వాళ్ళు జనసేనలో పనిచేసే మా జిల్లా అధ్యక్షులు కొంతమందిని అడ్డం పెట్టుకొని మీటింగ్ గౌరవంగా పిలిచి మాట్లాడండి అయ్యా అంటే అల్లరి చేసిపోయాడు. మీటింగ్ పోతుంది. అక్కడ అన్ని పార్టీలు పిలిచారు, అన్ని పార్టీ గౌరవం కూర్చోబెట్టారు. ఏ ఒక్కరు వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడకూడదని చెప్పా. ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడలేదు. కొత్త గొప్ప అధ్యక్ష స్థానంలో మాట్లాడింది నేను మాట్లాడినంత కూడా సామాజిక న్యాయం పేద కుల రాజ్యాధికారం అనే మాట్లాడుతున్నాను ఆ మీటింగ్ లో. నేను కావాలని మీడియా వైద్య కట్ చేయండి, పక్కన పెట్టండి, నేను వేరే విషయాలు చెప్పాలా అని కేకలు పెట్టి బయటికి వెళ్ళి మళ్ళీ మా పార్టీలో బోనబోయి శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి వచ్చారు. ఆయన ఇద్దరు కలిసి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇది వైసీపీ పార్టీ వాళ్ళు పెట్టిస్తారు మీటింగ్ అని చెప్పని 400 నుంచి జనం రాలేదు. 4000 మంది జనం మీటింగ్ వస్తే దాసరావు మీటింగ్ అంటే ఏమనుకుంటున్నారు? 5 రాష్ట్రాల మీటింగ్ అంటే ఎట్లా ఉంటాయి తెలుసా? నా మీటింగ్లు అంటే మొదటిసారి మా జిల్లా వాళ్ళు అడిగారు, ఏమంటే మీరు దేశాల్లో రాష్ట్రాలు చెప్తున్నారు, తెలంగాణ ఎలక్షన్స్ పోయారు, మన తెలంగాణలో మీరే నా డిబేట్ ఎక్స్క్లూసివ్ డిబేట్ చేశారు. నాకు మీకు ఆ డిబేట్ లో చెప్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని నిజమా అబద్ధమా? అవును, నొక్కి చెప్పాను మీతో. నేను గ్రామాల్లో కాంగ్రెస్ అనుకోండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఏ స్థాయిలో తెలంగాణలో తిరిగితే చెప్పగలుగుతాం మేము? అది మన జిల్లాని మనం చూసుకోకపోతే ఎట్లా సార్? మన జిల్లాలో ఇంతమంది కమ్మ కాపు సమానంగా ఉన్నాం జిల్లాలో, కృష్ణాగుంటూరు జిల్లాలో. వాళ్ళకేమో 7 సీట్లు పైన వస్తున్నాయి, మనకు 1 సీటుకే బతిలాడుకుంటున్నాం. మీరు దయచేసి ఒకసారి మా సమావేశం పెట్టిందంటే కాపు పెద్దలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రోటోకాల్ ఉండదండి నా మీటింగ్. కేవలం కులం సంబంధించిన వాళ్ళనే, కులం కోసం పనిచేసిన వాళ్ళ వరకే పిలుచుకుంటారు. సెకండ్ లెవెల్ లీడర్స్ పిలుచుకుంటారు. సో ఆ మీటింగ్ లో మీకు ముద్ర వేసారంటారు?
వైసీపీ వాళ్ళేమో సాక్షి పేపర్లో కాపుల మీటింగ్ రసాబస, ఉమ్, జనసేన మాట్లాడుతుంటే టీడీపీలో అడ్డం పడ్డారు. వాళ్ళ దాంట్లో కాలం. ఇటు ఆంధ్రజ్యోతి ఏటీఎంలో పొద్దున వదిలాడు ఒక వీడియో ఆర్టికల్. దాసరాము గారు అమాయకులు, ఆయనకేం తెలియదు, కానీ వెనకాల మాత్రం వైసీపీ వాళ్ళు దీని వెనకాల ఉన్నారు, ఆయన మంచోడే, వెనకాల వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు నడిపించే వాళ్ళు, ఆయనకేం తెలియదు అని చెప్పి పొద్దునిచ్చారు. ఈనాడు పేపర్లో వాళ్ళు ఈ ప్రెస్ మీట్ పెట్టి జనసేన జిల్లా అధ్యక్షుడు బాలబోయి శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి ఇది వైసీపీ వాళ్ళు చేయిస్తున్న కార్యక్రమం చెప్తున్నారు. అంటే అక్కడ బ్యాక్ డ్రాప్ లో మీరు పెట్టింది ఏంటి? ఎన్ని ఓట్లు అన్ని సీట్లు అన్నాం. అవును, నా నినాదం అదేనా మొదటి నుంచి? అవును, నా స్టాండ్ అదే కదండి. అవును, అవును, 100%. ఆ స్టాండ్ అంటే కోమతులమే. వైసీపీ కోర్టు అన్నవాడంటే టీడీపీ కోర్టు అంటే ఆ హక్కులు రాబాబనంటే కోమతులే కదా. మీరు మా కాళ్ళ దగ్గర కూడా ఉండాలా, రెడ్డి గారికి సోదరు గారికి గుడికి చేయాలా, మీరు విడిగా కార్యక్రమాలు పెట్టకూడదు, కులాన్ని చైతన్యపరచకూడదు. ఇట్లా ఇలాంటివన్నీ నా వెంటికితో సమానం. ఇట్లాంటివన్నీ మేము ఎన్నో చూసాం జీవితంలో, దాన్ని మేము పట్టించుకోం. కానీ ఇక్కడ సాటి కులస్తులే, కులంలో ఉన్న వాళ్ళే ఎవరికి వాడు వేరే పార్టీలకు అమ్ముడుపోయి జాతిని నాశనం చేసేయాలని ప్రయత్నం చేయటం, దుర్మార్గం చేయటం, అంతకంటే హీనం ఇంకోటి ఉండదండి. ఇది మేము పెట్టుకున్న మీటింగ్ ఒకటే. కాపులు, బీసీ, మైనారిటీ వర్గాలకు కూడా ఎవరు ఎన్ని ఓట్లు ఉంటాయో అన్ని సీట్లు ఇవ్వండి. ఇందులో పార్టీకి సంబంధం ప్రధాన డిమాండ్. రెండోది, కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు, నామినేషన్ పోస్టులే చూసుకోబాకండి. ఈ పేద బడుగురు బలిగిన వర్గాలు రాజ్యాధికారం సాధించాలా, దానివే పడుగులేద్దాం మనందరం బీసీసీ కులాలను కలుపుకొని. ఇది రెండోది. ఆ కార్యక్రమం నా కార్యక్రమం. ముందు స్పీచ్ వాళ్ళదే, వాళ్ళ చేత వాళ్ళని మాట్లాడించి పంపించిన తర్వాత పంపించి మా ఉద్దేశం సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయం పవన్ కళ్యాణ్ గారి వల్లే వస్తుంది ఆశపడ్డాం మేము. వల్ల వస్తుంది ఆశపడ్డాం. ఇప్పుడు వస్తుందా ఆశపడ్డారు మీరు? ఇప్పుడు వచ్చి ఆ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే సిమ్టమ్స్ కనపడుతున్నాయి అంటే ఆయన అడగడానికి అడుగుతున్నాడు సార్. 40-50 స్థానాలు పడి ఆయన అడుగుతున్నారు. వాళ్ళు ఎంతవరకు ఇస్తారో అన్నది మాకు తెలియదు కదా. మీకు రాము గారు మీరు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, పేద బడుగు బలహీన వర్గాలు అవనివ్వండి, లేకపోతే బీసీలు కావనివ్వండి, మంచి చేయాలని తపనున్న వ్యక్తి. మీకు తెలిసిన సమాచారం ఎన్ని సీట్లు ఈసారి జనసేనకు వచ్చే అవకాశం ఉంటుంది? ఇది పెద్ద ప్రశ్న అందరిలోని. 40 అంటారు, 50 అంటారు, 20 అంటారు, 25 అంటారు. అంటే మీకు గతంలోనే మీకు చెప్పున్నాను సార్. నేను వేరే డిబేట్ లో కూడా మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా.